హలో అందరికీ. ఈ సండే ఏం చేసిర్రు? నేనైతే హాఫ్ కేజీ చికెన్ అయితే తెప్పించిన. శుభ్రంగా కడిగేసి పెట్టి ఒక గిన్నె అయితే పెట్టేసి ఆయిల్ పోసేసి దీంట్లో ఒక కొంచెం బండ పువ్వు, అలాగే దాల్చిన చెక్క పీసులు 2, అలాగే ఒక బిర్యానీ పువ్వు అనమాట. ఇవి వేసేసి ఉల్లిగడ్డలు అయితే కొంచెం మీడియం సైజు ఉంటాయి కదా, అవి 2 అనమాట. 2 ఉల్లిగడ్డలు సరిపోతాయి. ఈ మాత్రం అయితే ఉల్లిగడ్డ ముక్కలు సరిపోతాయి. హాఫ్ కేజీ కదండి. ఇక దీన్ని వచ్చేసి మంచిగా వేయాలన్నమాట. సండే వస్తే చాలండి, ఏదో ఒక నాన్ వెజ్ అయితే వండుకోవాలని అనిపిస్తుంది. వండలేదంటే ఆ రోజు ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇంకా తర్వాత కొంచెం పసుపు అయితే వేసిన. ఈ నాన్ వెజ్ కర్రీస్లలో కొంచెం పసుపు అనేది ఎక్కువనే ఉండాలన్నమాట. ఇక ఆదివారం వచ్చిందంటే ఏం తెచ్చుకోవాలా అని ఆలోచన చేస్తా. ఇక నేను చెప్పిందే తెస్తారులేండి. అయితే చికెన్ అయితే ఈరోజు తీసుకొచ్చిర్రు. న్యూ ఇయర్కి కూడా నేను వచ్చేసి చికెన్ చేయలేదన్నమాట. అందుకనేసి ఈరోజు చికెన్ అనమాట, హాఫ్ కేజీ ఫ్రెష్ చికెను. ఇది వచ్చేసి ఈరోజు ఆన్లైన్లో బుక్ చేసిరనమాట. ఆన్లైన్లో బుక్ చేసింది కూడా బాగుంది, ఫ్రెష్గా ఉందన్నమాట చికెను, హాఫ్ కేజీ. మా వారిది బండి వచ్చేసి ఈరోజు రిపేర్ వచ్చిందనమాట, వెళ్ళలేక ఆన్లైన్లో బుక్ చేసిరనమాట. అందుకనేసి ఈ చికెన్ ఎలా ఉంటుందో వండినాక చెప్తా. బాగుంటుంది. ఇది కూడా మస్తు ఫ్రెష్గా వచ్చింది. మనం బయట తీసుకునే చికెన్ కంటే ఇక్కడ మంచిగా ఆన్లైన్లో తీసుకునేది అయితే మంచిగా నీట్గా వచ్చిందండి. దీన్ని మంచిగా ఒక 3 సార్లు అయితే కడిగేసి ఆ తర్వాత ఇట్లయితే తాలింపు వేస్తున్నా. ఇంకా ఇది చికెన్ వచ్చేసి వేసినాక ఉల్లిగడ్డలు మంచిగా వేగినాయి కదా, పసుపు గిట్లు వేసినాక ఆ తర్వాత చికెన్ వేసిన కదా, ఆ తర్వాత టమాటాలు వేసిన. చికెన్ కొంచెం పచ్చివాసన పోయినాక 2-3 నిమిషాల తర్వాత ఈ టమాటా అనేది ఒకటి పెద్ద సైజు కట్ చేసి వేసిన అనమాట. ఇది మంచిగా మగ్గుతుంది కదా, మధ్య మధ్యలో మంచిగా ఇట్లా కలుపుతూ ఉండాలి చికెన్ని, లేకపోతే అడుగంటుంది. పీసెస్ అన్నీ ఒకే మాదిరిగా ఉడుకుతాయి అనమాట. తర్వాత ఇది ఒక 5 నిమిషాల తర్వాత దీంట్లో వచ్చి ఒక స్పూన్ అయితే అల్లం అయితే వేసుకోవాలన్నమాట. ఇంకొంచెం స్పూన్ బావు అల్లం అయితే వేసేసిన. ఇంకా తర్వాత దీన్ని మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. ఎందుకో కానీ అల్లం వేయగానే మంచి గుమగుమా అని వాసన వస్తుంది. అప్పటిదాకా చికెన్ వాసన రాదు. అల్లం పేస్ట్, మన అల్లం వెల్లిపాయల పేస్ట్ వేయగానే చికెన్ గుమగుమా అని వాసన మంచిగా వస్తుంది అన్నమాట. ఇల్లంతా మస్తు వాసన వస్తుంది. దీన్ని కూడా మంచిగా మొత్తం అయితే కలిపేసుకోవాలి. ఇందులో వచ్చి బిర్యానీ ముక్కల్లాగా పంపించారనమాట. అంటే బిర్యానీ చేసుకునే వాళ్ళు బిర్యానీ చేసుకుంటారు, కర్రీ చేసుకునే వాళ్ళు కర్రీ చేసుకుంటారని. ఇంకా మిగతా పీసెస్ అయితే అన్నీ కట్ చేసినా కానీ బిర్యానీకి మనకి బోన్ పీస్ వస్తుంది, అదైతే కట్ చేయరాలేదనమాట. దానికి వచ్చి పెద్ద కత్తి ఉంటేనే అది నరుకుతూనే మంచిగా ఉంటుంది అనమాట. అందుకనేసి దాన్ని అట్లనే వేసిన. ఇంకా మంచిగా ఇక మనకి బోన్ పీస్ అనేది మంచిగా ఇష్టంగా తినాలనిపించింది. దాన్ని కూడా కూరలో అయితే వేసేసిన. ఎప్పుడైనా బయట చికెన్ తీసుకొచ్చినప్పుడు ఇట్లా బోన్ పీసెస్ రాదు, మనం బిర్యానీ పీసెస్ అంటేనే కొట్టిస్తారనమాట. ఇంకా దీన్ని కూడా మంచిగా కలిపి మగ్గించుకోవాలన్నమాట. ఇది ఒక అల్లం వేసినాక 3-4 నిమిషాల పాటు మంచిగా మగ్గినాక దీంట్లో వచ్చి పెరుగు అనేది వేసుకోవాలి. ఒక చిన్న అరకప్పు పెరుగండి. ఈ పెరుగు వేసుకొని ఇంకా మంచిగా దీన్ని మొత్తం అయితే కలుపుకోవాలన్నమాట. పెరిగేయడం వల్ల చికెన్ ఏమో మంచిగా గ్రేవీ వచ్చి టిక్కు వస్తుంది, ఏమో టేస్ట్ వస్తుంది. మనం బిర్యానీ తింటాం కదా, కూర కూడా అట్లా ఉంటుంది అనమాట టేస్టు. దీంట్లో వచ్చి కొంచెం కొత్తిమీర కానీ పుదీనా వేసుకుంటే చికెన్లో మంచి వాసన వస్తుంది. నేనైతే ఇంకా పుదీనా కొత్తిమీర 2 అయితే వేసేసి మంచిగా అయితే కలిపేసి పెట్టుకున్నా. ఇంకా దీంట్లో మంచిగా మనకి పెరుగులో వచ్చేసి ఆయిల్ ఉంటుంది కదా, వెన్న నెయ్యి అవి అయితే మంచిగా పైకి తేలుతున్నాయి. అప్పుడు వచ్చేసి కారం అనేది వేయాలన్నమాట. ఈ స్పూన్తోనైతే 4 స్పూన్ల కారం అయితే వేసిన. అరకిలో చికెనే కాబట్టి నాకు సరిపోతుంది. వాళ్ళు ఉంటే ఇంకొక స్పూన్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. ఇంకా నాకైతే ఈ 4 స్పూన్ల కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. స్పూన్ నిండా పట్టేసిన, పెద్ద స్పూనే అనమాట. నేను ఇంకొక ముచ్చట చెప్తా. ఏంటంటే నేను వచ్చేసి ఈ గిన్నెలు వచ్చేసి అన్నీ మార్చాలండి. కాకపోతే మా వారు వచ్చేసి అంత తొందరగా మార్చారనమాట గిన్నెలు. వీటితో తంటాలు పడుతున్నాను నేనైతే. కూరలో నేను అప్పుడల్లా మస్తు కష్టమవుతుంది ఈ గిన్నెలతోటి. ఇంక ఈ కారం అయితే మంచిగా పచ్చివాసన 2-3 నిమిషాలు పట్టుకుపోయినాక ఈ ముక్కలు మునిగేంత వాటర్ అయితే పోసుకొని మనకి మంచిగా చిక్కటి గ్రేవీ వచ్చేటట్టు చూసుకొని వాటర్ అయితే పోసుకోవాలి. పీసెస్ అయితే తొందరగానే ఉడుకుతాయి, ఎందుకంటే కొద్దిసేపు మగ్గినాయి కాబట్టి. ఇంక ఈ వాటర్ పోసినాం కదా, మంట మంచిగా మొత్తం తగ్గించి పెట్టుకొని మూత పెట్టుకొని 2-3 నిమిషాలకు ఒకసారి తీస్తా కలుపుతూ ఉండాలన్నమాట. అలాగే దీంట్లో వచ్చేసి ఉప్పు అయితే వేయలేదు, సాల్ట్ నేను తర్వాత వేస్తాను. ముందే సాల్ట్ వేస్తే చికెన్ అనేది చాలా లేట్ అవుతుంది ఉడకడానికి. అందుకని ముందే నేను అసలు సాల్ట్ వేయను అనమాట. కూరగాయలలో వేసుకోవచ్చు కానీ చికెన్లో అయితే సాల్ట్ ముందే వేసినామంటే అసలు చాలాసేపు పడుతుంది ఉడకడానికి. ఇంకా తర్వాత మంచిగా ఇక ఒక 5 నిమిషాల పాటు అయింది, బాగా మగ్గుతుంది అనమాట కూర అనేది. ఒకసారి మంచిగా ఇట్లా కలుపుకోవాలి.
మధ్య మధ్యలో ఇట్లా కలుపుతుంటూనే ముక్కలనేవి సమానంగా మంచిగా ఉడుకుతాయన్నమాట. గ్రేవీ కూడా ఇంకా మంచి చిక్కబడాలి, ఇంకా మంచిగా ఉడకాలన్నమాట. ఆ తర్వాత దీన్ని మళ్ళీ మంచిగా కలిపేసి మళ్ళీ మూత అనేది అయితే పెట్టేసుకున్న దీని మీద. ఆ తర్వాత మళ్ళీ 3 నిమిషాల తర్వాత తీసినాక మనం అప్పుడొచ్చి సాల్ట్ అనేది వేసుకోవాలన్నమాట. మనకు 80% చికెన్ ఉడికినాకనే సాల్ట్ అనేది వేసుకోవాలి. ఆ సాల్ట్ కూడా కల్లుప్పు వేసుకున్నామంటే కూర మాత్రం ఎమ్మరుచి వస్తుందండి కల్లుప్పుతోటి. ఎందుకో కానీ మెత్తటుప్పు కంటే ఈ పులుసులలో కల్లుప్పు వేసుకున్నామంటే మంచిగా కరిగి ఈ ముక్కలకు బట్టి ఇంకా ఈ 20% కూడా మంచిగా ఉడికిపోతాయి అనమాట. చికెన్ పులుసు అంటే సూపర్గా ఉంటుంది, తింటే మళ్ళీ మళ్ళీ అడగాలన్నమాట అట్లా వండుతా. ఇక ఆ తర్వాత అన్నం అయితే పొయ్యి మీద పెట్టిన, ఆ తర్వాత మూత పెట్టిన కదా, ఉప్పు వేసినప్పుడు మళ్ళీ ఒకసారి అయితే తీస్తున్నా. మళ్ళీ ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇంకా ఉడుకుతూ ఉంటే మంచిగా మనకి అల్లం పేస్ట్ ఇవన్నీ కలిసి గుమగుమ అని వాసన వస్తుందన్నమాట. మా కారం కూడా మస్తు టేస్ట్ ఉంటుందండి. ఏ కూరలలో వేసినా అన్ని పౌడర్లు కలిపి పట్టిస్తా. కూరలో మంచి చిక్కగా వస్తే టేస్టీగా ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని ఇంకా మళ్ళీ మూత అయితే పెట్టేసి మంట అయితే తగ్గించే పెట్టుకోవాలన్నమాట. బాగా మగ్గాలి, పులుసు అనేది మంచిగా ఉడికితేనే గ్రేవీ చిక్కబడుతుంది, టేస్ట్ మంచిగా ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత మూత పెట్టినాక మళ్ళీ తీసేసి మళ్ళీ ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలన్నమాట. నేనైతే క్లియర్గా చెప్తున్నా, ఎందుకంటే మనం కలుపుకోకుండా మనం అట్లనే మూత పెట్టి వదిలేసినామంటే పైన ఉడుకుతాయి, కింద ఉడకవు అట్లా. అందుకనేసి మొత్తం మంచిగా కలుపుకోవాలి. పూర్తిగా చెప్తున్నా అనమాట అందుకనేసి. ఇప్పుడు వచ్చేసి కూర మంచిగా దగ్గరికి అయింది, మంచిగా మగ్గింది, అలాగే ఉడికిందనమాట. ఇప్పుడైతే మసాలా అనేది వేసుకుందామండి. ఇక నేనైతే ఈ చికెన్ మసాలా అయితే వేస్తున్నా. ఈ చికెన్ మసాలా బాగుంటుందండి చికెన్లో వేసుకుంటే. నార్మల్గా ఇంట్లో నూరిందైనా వేసుకోవచ్చు, కాకపోతే చికెన్ మసాలా తీసుకొచ్చిన చాలా సూపర్గా ఉందన్నమాట టేస్ట్. అందుకనేసి దీన్ని వచ్చి ఒక స్పూన్ అయితే మసాలా అయితే వేసేసిన. ఇంకా మసాలా వేయగానే ఇంకా రుచి అయితే ఇక స్మెల్ అయితే అట్లా వస్తుంది, అంత మంచి స్మెల్ వస్తుంది చికెన్ అయితే. అంటుండు పక్కన వీడియో తీయమన్నా ఈ మసాలా వేసేటప్పుడు వచ్చిండనమాట. మస్తు వాసన వస్తుందని చెప్పేసి అంటుండనమాట. చికెన్ కూర మసాలా వేయగానే ఇన్ని కూడా మంచిగా మొత్తం కలిపి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసి పెట్టేసినండి, కొత్తిమీర వేసేసి. ఆ తర్వాత ఇంకా మంచిగా ఇప్పుడు మొత్తం చల్లారినాక చూపిస్తా. కూర అయితే మంచిగా మగ్గి దగ్గరికి అయిందండి కూర అనేది. చూసిరా ఎంత బాగుందో చూస్తానికే. వేడి వేడి అన్నంలో మంచిగా తిన్నామంటే సూపర్ టేస్టీ ఉంటుంది. సండే స్పెషల్గా ఈ చికెన్ కర్రీ అనమాట ఈరోజు మా ఇంట్లో. కూర బాగుందనుకో మా ఇంట్లో ఒక పూటకే అయిపోతుంది అనమాట. మంచిగా కుదిరితే కూర అయితే పెరిగేసి వండినా కదా, ఎంత బాగుంది చూడండి కలర్ఫుల్గా చికెన్ కర్రీ. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీరు కూడా ఇట్లా చేసుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది అనమాట. బోన్ పీస్ కూడా మంచిగా ఉడికింది కూర. అయితే మా పిల్లలు వచ్చేసి లేరనమాట, అందుకనే హాఫ్ కేజీ తెప్పించిన. పిల్లలు ఉంటే ఒక 3/4 కేజీ అట్లా సరిపోతుంది, లేకపోతే 1 కేజీ అట్లా సరిపోతుంది. ఇక మేమైతే మేమిద్దరమే కాబట్టి హాఫ్ కేజీ అనమాట. పిల్లలు వచ్చేసి సాయంత్రానికి వస్తారు. రేపటి నుంచి స్కూల్స్ అనమాట. ఇక్కడ క్రిస్మస్కి వచ్చేసి మీకు చెప్పినగా ముందు వీడియోలో 10 డేస్ అయితే హాలిడేస్ ఇచ్చిర్రు. ఇంకా మళ్ళీ ఇంకా సంక్రాంతికి అయితే తక్కువే ఇస్తారు అనుకుంటా. 3 రోజులు ఇస్తారో మరి 4 రోజులు ఇస్తారో తెలియదు, కానీ క్రిస్మస్కి అయితే బాగానే ఒక 10 రోజులు అయితే ఇచ్చిర్రండి. మనం చికెన్లో వచ్చేసి గసగసాలు నూరి పోసుకున్నా కూడా బాగుంటుంది టేస్ట్, పెరుగు లేకపోతే. ఇంకా జీడిపప్పు పేస్ట్ పోసుకున్నా బాగుంటుంది అనమాట. ఈ 3 విధాలుగా చికెన్ చేసుకోవచ్చు. కాకపోతే ఈరోజు నేను పెరుగు అనేది వేసిన. పెరుగు అనేది వేయడం వల్ల కూడా చికెన్ బాగుంటుంది టేస్ట్. ఇంకా తర్వాత చికెన్ కూర అయితే పక్కన పెట్టేసి రసం అయితే పొయ్యి మీద పెట్టేసినండి. ఏం లేదు, చింతపండు రసం తీసేసి అందులో ఒక టమాటా కూడా కలిపి మంచిగా దాన్ని కూడా జ్యూస్ తీసేసి చింతపండు పిప్పి టమాటా పిప్పి పడేసి వాటర్ పోసి పులుపు చూసుకొని జీలకర్ర అలాగే ఎల్లిపాయలు అలాగే దాంట్లో వచ్చేసి ఆవాలు 4 మెంతులు తాలింపులు ఎండుమిరపకాయలు వేసేసి మంచిగా కొత్తిమీర కరివేపాకు వేసి జీలకర్ర అలాగే మిరియాలు అయితే మంచిగా దంచి రోట్లో వేసిననమాట. అయితే రెడీ అయిపోయింది. ఇక చికెన్ అయితే ఇది కొంచెం మా పిల్లల కోసం ఫ్రై చేస్తుందనమాట. ఉప్పు కారం కొంచెం కలిపేసి కొంచెం బాగా నానబెట్టడం వల్ల ఎమ్మట అయిపోతుంది చికెన్ అనేది. ఇక దీన్ని వచ్చేసి కొంచెం ఫ్రై లాగా చేసిన అనమాట. పిల్లలు రసంలో తింటారు కదండి, సైడ్గా పెట్టుకొని మంచిగా ఉంటుంది అనేసి దీన్ని కొంచెం అయితే చేసిన, పులుసు చేసిన కాబట్టి. ఇంకా ఆ తర్వాత గ్యాస్ అయితే మొత్తం దూడ్చేసి ఇవన్నీ సర్ది పెట్టేసిన. ఇక మా వాళ్ళందరూ సాయంత్రం వస్తారు. ఈ వంట అయితే ఇంకా మా ఇద్దరికి అనమాట. ఇంకా మా పిల్లలు వస్తే 4 అవుతుంది. ఇక అట్లా ఈ వంట అయితే కంప్లీట్ అయిపోయింది. చికెన్ చూసి ఎట్లా కనబడుతుందో టేస్టీగా ఉంటుందండి. చికెన్ అయితే చల్లారిన కొద్దీ మంచిగా టిక్కుగా అవుతుంది అనమాట. ఆ తర్వాత వచ్చేసి ఇది వచ్చి చికెన్ ఫ్రై. ఇది మామూలుగా
ఇక చేసిననమాట దీన్ని. ఇది మంచిగా బాగుంటుంది సైడ్ డిష్గా రసర్లకి. ఇక పులుసు చేసిన కాబట్టి లైట్గా కొంచెం ఫ్రై మా పిల్లల కోసం కొంచెం. ఆ తర్వాత ఇంకా మంచిగా వేడి వేడి రసం అనమాట. ఇంక ఈరోజు వంటలు వచ్చేసి ఇవేనండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. తప్పకుండా మీరు సపోర్ట్ చేయండి.